ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వామిని కొలిచినప్పటి నుంచి గత 47 సంవత్సరాల నుంచి ఈ పూజ జరుపుకుంటున్నాం. మేము అందరూ మంచిగా ఉండాలని ఈ పూజలు జరుపుతున్నాం. అందరూ మంచిగా ఉన్నారు స్వామి. ఇప్పటి వరకు మా కష్టాలన్నీ తీర్చి ఆ స్వామి అరోగర అంత మంచి చేస్తున్నాడు. మీరు పళనిమల వినింటారు, అక్కడి నుంచి స్వామి ఇక్కడ వచ్చి కూర్చొని మన కోసం దర్శనం ఇస్తున్నాడు స్వామి. అందరూ బాగుండాలి, అందరూ ఉన్నారని ఈ ప్రతి ఏటా పంగుని మాసం, తమిళ్ వచ్చి పంగుని మాసం స్వామి, తెలుగులో వచ్చి ఏప్రిల్ మాసం అంటాం. పంగుని మాసం, పంగుని ఉత్తర అని చెప్తాం స్వామి. ఆ స్వామి ఈ పంగుని ఉత్తర స్వామికి వచ్చి మాకు దర్శనం ఇస్తున్నాడు. ప్రతి ఏటా మాకు కుమారస్వామి ఊరేగింపు ఉంటుంది. ఇదే ఊరేగింపులో శూలాలు, స్వామిలు, పాల్కొడాలు అన్ని తీస్తాం స్వామి. మేము అందరూ బాగుండాలని అందరూ కోరుకుంటున్నాం స్వామి. పిల్లలు కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, కుజదోషం ఉన్న వాళ్ళు, రాహుకేతు ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ మంచి చేసుకుని పోయినారు. అందరూ భక్తాదులు వచ్చి అంత మంచి చేసుకోవాలని కోరుకుంటున్నాం స్వామి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవ స్వామి ఈ ఉత్తర పాల్గొని అంటారు. తమిళనాడులో పంగుని ఉత్తరం అంటాం స్వామి. యథావిధిగా తమిళనాడులో జాతర నడిపిస్తున్నాం సుమారస్వామికి. యథావిధి మన ఎమేనూరు పట్టణంలోనూ ఉత్తర పాల్గొని నాడు మనము రథోత్సవము, భక్తులు అస్త్రాలు వేసుకొని రథాలతో కావళ్లతో స్వామిని ఊరేగింపుగా స్వామి జాతర జరిపిస్తున్నాం స్వామి. ప్రతి ఏటా ఇప్పటికీ 50 సంవత్సరాలు అయిపోయింది స్వామి. మాది 50 సంవత్సరాలు అవుతుంది. మన నిత్యానంద స్వామి ఆశీస్సులతో మనం ప్రతి ఏటా స్వామి ఉత్సవం నడిపిస్తున్నాం స్వామి. పాల్గొని పంగుని ఉత్తరం అంటాం స్వామి తమిళనాడులో. ఇక్కడ తెలుగులో ఉత్తర పాల్గొని అంటే తారకాసురుని సంహరించిన రోజు. ఈ రోజు ఆ లోకానికి హానికరం దేవసేనాధిపతి స్వామినా తారకాసురుని రాక్షసుని సంహరించిన రోజు ఇవాళ. ఈ రోజు ఇక్కడ స్వామి స్వామి 250 మంది భక్తులు పాల్గొంటాము. ఇక్కడ అస్త్రాలు చేసుకుంటాం స్వామి. మనం అస్త్రాలు వేసుకొని రథం లాగుతాము, ఊరేగింపుగా బయలుదేరుతాము స్వామి. అస్త్రాలు ఎందుకు వేసుకుంటామంటే మనము తెలిసో తెలియకో పూర్వజన్మ చేసిన పాపాలు ప్రక్షాళనం అయిపోతాయి స్వామి. ఈ రోజు తారకాసురుని సంహరించాడు కదా ఆయన, అది మనం కూడా అస్త్రం వేసుకుంటే మన పాపాలు కూడా ప్రక్షాళనం అయిపోతాయి, ఉండవు స్వామి. అనారోగ్యం ఉండదు, ఆరోగ్యాన్ని ప్రసాదించే తండ్రి ఆయన. భక్తుల కోరికలు నెరవేర్చి కొంగు బంగారమై ఆయన విరజిల్లాడు స్వామి. స్వామి విభూది ఐశ్వర్యం, అది స్వామి విభూది ఐశ్వర్యం. ఆ విభూది పెట్టగానే అన్ని గాయాలన్నీ మాయమైపోతాయి, ఒక్క చుక్క రక్తం కూడా కనిపించదు స్వామి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి స్వామి, స్వామి ఎంత మహిమగల స్వామి అని. మనకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా అబ్బా అంటాం స్వామి. ఆ స్వామి విభూది పెట్టగానే ఒక్క చుక్క రక్తం పట్టు కూడా కనిపించదు స్వామి ఆ పరమాత్ముడు. ఇలా ఎమ్మెనూరు తాలూకు, ఎమ్మెనూరు మండలము. మా గురువు నిత్యానంద స్వామి ఆశీస్సులతో 1980లో గుడి శంకుస్థాపన జరిగింది, విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. స్వామి స్వయంభూయము, ఆయన స్వయంభూ. ప్రతి సంవత్సరం వేడుకలు వాళ్ళ మొక్కుబడితోనూ ఆయురారోగ్యాలు ఉండాలని కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతాన ప్రాప్తి, పెళ్ళిళ్ళ కార్యక్రమాలు అన్ని ప్రతి ఒక్కటి ఇప్పటికీ 2025 వరకు 40 శాతం కొనసాగుతుంటే మేము 5 మంది కుటుంబ సభ్యులు కలిసి మన సేవకులందరూ వచ్చి స్వామికి కృపలు ఆగుతున్నారు. ప్రతి సంవత్సరము వాళ్ళు కోరిన కోరికలు కొంగు బంగారం అయికేసి ఆయుర్వేద బాగుండాలని స్వామిని వేడుకుంటాము. వాళ్ళకి కావాల్సిన ఈ ఆచారం వచ్చి ప్రతి సంవత్సరం పంగిణి ఉత్తరంకి వేస్తుంటాము. మన తమిళనాడులో ఇక్కడ కార్యక్రమం జరిగిందో ఆ రోజు ఇక్కడ కానీ ఎమ్మెనూరులో మా కార్యక్రమం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి పలువుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.